హాయ్ ఫ్రెండ్స్, ఇంద్రమ్మ ఇల్లు ఎల్ఐజి స్కీమ్కి అప్లై చేస్తే రేషన్ కార్డు తొలగిపోతుందా అనే సందేహం చాలామందికి ఉంది. అయితే ఈ వీడియోలో నిజమేమిటి, ఎలాంటి పరిస్థితుల్లో రేషన్ కార్డు ప్రభావితమవుతుంది, ఎల్ఐజి స్కీమ్కు ఎవరు అర్హులు అని క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎల్ఐజి స్కీమ్కి అప్లై చేస్తే రేషన్ కార్డు తొలగిపోతుందనే సందేహం ఒకవేళ మీ మధ్యలో ఉన్నట్లయితే దాన్ని తొలగించండి. ఎందుకంటే ఎల్ఐజి స్కీమ్ వేరే, ఇందిరమ్మ ఇల్లు వేరే, అదే విధంగా రేషన్ కార్డ్ అనేది వేరే. వీటికి అలగ్ ప్రాసెస్, అలగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అయితే ఎల్ఐజి స్కీమ్కు మనం అర్థం చేసుకుందాం. ఎవరు అప్లై చేయాలి? 6 లక్షల వరకు లిమిట్ ఉంది. ఇయర్లీ సంవత్సరానికి 6 లక్షల వరకు ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు అర్హులు. 6 లక్షలు అంటే 6 లక్షలనే కాదు, 2 లక్షలైనా కావచ్చు, 3 లక్షలైనా కావచ్చు, 4 లక్షలైనా కావచ్చు. 6 లక్షలు దాటితే వాళ్ళు ఈ స్కీమ్కి అనర్హులు. అయితే ఇది లిమిట్ అన్నమాట. రేషన్ కార్డు ఎవరికైతే ఉన్నదో వాళ్ళు 2 లక్షలు లోపు సంవత్సరానికి సంపాదించేవాళ్ళు. అయితే వాళ్ళను ఇది ప్రభావితం చేస్తుందా అంటే ప్రభావితం చెయ్యదు. ఎందుకంటే ఎల్ఐజి అంటేనే లో ఇన్కమ్ గ్రూప్ అన్నమాట. దీని యొక్క అర్థం తక్కువ ఆదాయం గల కుటుంబాలు. ఈ హైదరాబాద్లో తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు అందుబాటు ధరలో ఫ్లాట్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది. ఈ స్కీమ్కు అప్లై చేయాలంటే ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. ఆ అర్హతలు ఏమిటంటే 6 లక్షలు మించి ఉండకూడదు ఆదాయం సంవత్సరానికి, మరియు ఓఆర్ఆర్ లోపటనే వాళ్లకు ఎటువంటి ఇల్లు కానీ స్థలము కానీ ఉండకూడదు. అదేవిధంగా హైదరాబాద్ లోకల్లో నివసించే వాళ్ళకే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. మరియు ఎవరు ఏ కాన్స్టిట్యున్సీలో ఉంటారో, ఏ అసెంబ్లీలో ఉంటారో అదే అసెంబ్లీలో అప్లై చేయాలి. వేరే దగ్గర అప్లై చేయలేరు. ఓకేనా? రేషన్ కార్డు తొలగిపోతుందా అంటే చాలామంది చెప్తున్నారు ఎల్ఐజికి అప్లై చేస్తే రేషన్ కార్డు క్యాన్సిల్ అవుతుంది అని. ఇది అబద్ధమని అయితే ప్రభుత్వం చెప్తుంది. ఈ విషయం గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. కేవలం ఎల్ఐజి స్కీమ్కు అప్లై చేసినందుకు మాత్రమే రేషన్ కార్డు ఆటోమేటిక్గా రద్దు అనేది కాదు. రేషన్ కార్డు గురించి నిర్ణయం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు నిబంధనల ప్రకారం ఉంటుంది. ఈ ఎల్ఐజి స్కీమ్ ఒకటే దానికి కారణం కాదు. అంటే ఎల్ఐజి అప్లికేషన్ ఒకటి, రేషన్ కార్డు నిబంధనలు మరొకటి. వీటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఎల్ఐజి స్కీమ్కు అప్లై చేస్తే రేషన్ కార్డు తొలగిపోతా అనేది ఒక అపోహ మాత్రమే. అది నిజం కాదని ప్రభుత్వం అయితే ఇప్పుడు చెబుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు ఉంది, మీరు L2 కేటగిరీలో ఉన్నారు, అయితే మీరు ఖచ్చితంగా ఎల్ఐజి స్కీమ్కు అప్లై చేయవచ్చు. అయితే ఈ స్కీమ్కు కావలసిన సాధారణ ఎలిజిబిలిటీ ఏంటంటే తెలంగాణ నివాసి అయి ఉండాలి, వార్షిక కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిలో ఉండాలి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉండాలి, సమర్పించిన డాక్యుమెంట్లు సరైనవిగా ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకున్నా మీకు ఎలిజిబిలిటీ అనేది లేదు. మీరు తెలంగాణ వాసి కాకుండా వేరే స్టేట్ వాళ్ళైతే మీకు ఈ స్కీమ్ అనేది వర్తించదు. అదేవిధంగా వార్షిక ఆదాయం 6 లక్షల కంటే ఎక్కువ ఉంటే మీకు ఈ స్కీమ్ వర్తించదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉండాలి. మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి సరిగా ఉండాలి. ఆ డాక్యుమెంట్లో మిస్ మ్యాచ్ అయినా కూడా మీకు ఈ స్కీమ్ అనేది వర్తించదు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి. అయితే వాటిని నమ్మొద్దని ప్రభుత్వం అయితే చెప్తుంది. వాళ్ళకు భిన్నంగా ప్రభుత్వం అయితే ఏం చెప్తుందంటే ఎల్ఐజి స్కీమ్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్లకు ఎటువంటి రేషన్ కార్డ్ అనేది తీయమనేది చెబుతుంది.
అధికారిక సమాచారం వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఏదైనా ప్రభుత్వం ఏదైతే సమాచారం వస్తుందో అప్పుడే మీరు నిర్ణయం తీసుకోవాలనేది ఇక్కడ చెప్తుంది. ఎవరైనా ఎల్ఐజికి అప్లై చేస్తే రేషన్ కార్డు వెంటనే పోతుంది అంటే దాన్ని నిజమని నమ్మకండి. ఎవరైనా మీకు చెప్పినా కూడా మీరు అలాంటి విషయాలు నమ్మొద్దని, అపోహకు పడొద్దని ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది. అయితే మీరు నిర్ణయించుకోవాలి, మేము అప్లై చేయాలా, అప్లై చేయొద్దా? మేము అప్లై చేస్తే మాకు ఎలా ఉంటుంది? మాకు మా యొక్క రేషన్ కార్డు ఉంటుందా, ఉండదా? మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా, రాదా? అది మీ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు ఉంటాయి. ప్రతి వీడియోని మనం నమ్మలేం. అధికారికంగా ఏదైతే చెప్తారో, అధికారికంగా ఏదైతే సమాచారం వస్తుందో అప్పుడే మనం నిర్ణయం తీసుకోగలుగుతాం. కానీ అధికారికంగా ఏది నిర్ణయం రాకున్నా మనం దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేము. ఎందుకంటే అపోహలు చాలా 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 వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని మనం నమ్మకూడదు. మనం ఏదైతే అధికారికంగా సమాచారం వస్తుందో దాన్ని మాత్రమే మనం నమ్మాలి. అయితే మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సమాచారం ద్వారా మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకైతే రేషన్ కార్డ్ అనేది పోదు అని ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి అదే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మీకు సమాచారం కావాలంటే మీరు కస్టమర్ కేర్కు కాల్ చేసి అడగవచ్చు, కలెక్టర్ ఆఫీస్లో అడగవచ్చు, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి అక్కడ కూడా మీరు దీని గురించి అడిగి తెలుసుకోవచ్చు. ఏదైనా మీరు 1-2 సార్లు అడిగి తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇందిరమ్మ ఇల్లు, ఎల్ఐజి ఫ్లాట్స్, తెలంగాణ ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతే మీకు నేను ఎప్పుడైతే అప్డేట్ ఇస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా మీకు మన వీడియో యొక్క కొత్త అప్డేట్స్ మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఎల్ఐజి స్కీమ్కు అప్లై చేయలేదా? అయితే అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్ ఉందా? మీరు కామెంట్ ద్వారా అడగవచ్చు, మీరు కామెంట్ ద్వారా చెప్పొచ్చు. నేను జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి. వీటికి కావలసిన స్పెషల్ డాక్యుమెంట్స్ అనేవి ఏమీ లేవు. ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు కంపల్సరీ, అదేవిధంగా రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఉంచండి. రేషన్ కార్డు లేకున్నా అప్లై చేయొచ్చు. రేషన్ కార్డు ఉంటేనే అప్లై చేయాలని ఏమీ లేదు. అదేవిధంగా మీ యొక్క ఆదాయం 6 లక్షలకు మించకూడదు. మీరు తెలంగాణ వాసులే ఉండాలి. ఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు ఉంటే మీకు ఖచ్చితంగా మీకు ఎల్ఐజి ఫ్లాట్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఇప్పటికైతే 27,000 అప్లికేషన్స్ వచ్చాయని చెప్తున్నారు. అయితే దానిలో 7,348 ఫ్లాట్స్ ఉన్నాయి. మరి ఎంతమందికి ఎన్ని ఫ్లాట్స్ వస్తాయో, లాటరీ ద్వారా తీస్తారా, ర్యాండమ్ ద్వారా సెలెక్ట్ చేస్తారా అనేది ఇంకా ప్రభుత్వం అధికారికంగా అయితే నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం అయితే ఏం చెబుతుంది, లాటరీ ద్వారా, డ్రా చిట్టి ద్వారా ఇల్లు ఇవ్వడం, ఫ్లాట్ ఇవ్వడం జరుగుతుందనేది చెప్తుంది. కాబట్టి అదే విధంగా జరగవచ్చు. అయితే మీరు ఇంకా అప్లై చేయకుంటే అప్లై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ కొత్త అప్డేట్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.